అబ్బాయి అయితే కడుపు మొయ్యాల, అమ్మాయి అయితే కడుపు కొయ్యాల. మానవ జీవితం, మానవ జన్మ అన్నది దేవుడు ప్రసాదిస్తే వచ్చేది. మనకి మనం పుట్టాలని మనం అనుకుని పుట్టలేదు. మనం పుట్టాలి అంటే మానవ జన్మ ఈ భూమి మీద జరగాలంటే స్త్రీ పురుషులు ఆదాము హవ్వలు భూమి మీద జన్మించాలంటే దేవుడు మాత్రమే పిల్లలు కావాలని కోరుకున్నాడు, స్త్రీ పురుషులు కావాలని కోరుకున్నాడు. స్త్రీని గాను పురుషుని గాను దేవుడే నిర్మించాడు. ఇలా నిర్మించినటువంటి దేవుడు ఆదాము నుండి ఎంతో మందికి జన్మనిస్తున్నటువంటి దేవుడు అందరికీ పిల్లలు దేవుడిచ్చాడు. కయ్యనికి దేవుడే ఇచ్చాడు సంతానాన్ని, షేతుకి దేవుడే ఇచ్చాడు సంతానాన్ని. పాపులకైనా దేవుడే ప్రసాదిస్తున్నాడు సంతానాన్ని, మంచివాళ్ళకైనా దేవుడే సంతానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇలా భూమి మీద ఆదాము నుండి మానవ జన్మ ఈ భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి ప్రతి వారు నోవాహు కాలంకి వచ్చేసరికి వాళ్ళు ఎందుకు పుట్టారో, ఎందుకు స్త్రీ పురుషులుగా దేవుడు పుట్టించాడో మానవ జన్మకు పరమార్థం తెలుసుకొనక వారికి నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటూ భూమి మీద వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికే స్త్రీ పుట్టింది అనుకొని, నేను భూమి మీద నా కోరికలు తీర్చుకోవడానికే నేను పుట్టాను అని అనుకొని దేవునికే హృదయంలో నొప్పొచ్చేటంతటి ఎత్తుకు మానవులు ఎదిగిపోయారు. దేవుడు నరులను చేసినందుకు తన హృదయములో నొచ్చుకున్నాడు అని ఆదికాండము 6:5 మీరు చదువుకున్నారు. మనుషులను చేసి నరులను పేర్లు పెట్టి భూమిని నిండించండి అని చెప్పినటువంటి దేవుడు పిల్లలు కావాలని కోరుకున్నదే దేవుడైతే, ఆ దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూసి ఎందుకు చేశాను వీళ్ళని, ఎందుకు వీళ్ళని నేను పుట్టించాను? ఒకసారి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనము 5వ వచనము, తాను నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందేడట. సంతాపం అంటే బాధపడడం వేరు, ఏడవడం వేరు. సంతాపము కర్మకాండ చేసినప్పుడు ఎవరైనా చచ్చిపోతే అప్పుడు సంతాప సభ పెడతారంటే, ఒక మనిషి చనిపోతే అప్పుడు ఉపయోగిస్తారు సంతాపం అంటే అయ్యో చచ్చిపోయాడు, అమ్మో చచ్చిపోయాడు, అయ్యో ఎంత పని జరిగిపోయింది,
చూడండి, దీన్ని సంతాపము. అలా జరిగిందా, అలా చనిపోయాడా, అయ్యో ఎంత పని అయిపోయింది. ఈ పదం ఎప్పుడు వాడతామంటే సంతాప సభలో. అయ్యో మొన్నటి వరకు బాగానే ఉన్నాడండి, చాలా మంచోడండి, అబ్బబ్బబ్బా ఇలాంటి అతను ఎలాగండి చనిపోయాడు, ఏం జరిగిందండి. ఇక్కడ సంతాపం అనే పదం మనం వాడుతున్నాం, ఎందుకంటే అంత చావు అతనికి వచ్చింది, అంత బాధపడిపోతుంటాం. బాధను వ్యక్తం చేయడానికి చివరిగా పెట్టేదే సంతాపం అని. ఎలాగైతే మనం దానికి సంతాప సభని వాడామో, దేవుడు కూడా నరులను చేసినందుకు సంతాపము నొందాడట. హృదయములో నొచ్చుకొని ఏంటి దేవుడు అంత హృదయంలో అంత నొచ్చుకున్నాడు. ఎందుకు? జీవరాశులు చేసినందుకు ఆయన బాధపడలేదు. సూర్యచంద్ర నక్షత్రాలను చేసినందుకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. ఎవరిని కావాలని కోరుకున్నాడో వాళ్ళను చేసినందుకు, నరులను చేసినందుకు దేవుడు చెప్పేస్తున్నాడు. తన మాటను మనసులో ఏమనుకున్నాడో అది ఆదికాండములోనే దేవుడు రాసేశాడు, లోకానికి తెలియాలి అని దేవుడు అనుకునే బైబిల్లో ప్రారంభంలోనే ఈ మాటలు దేవుడు బైబిల్లో రాయించాడు. నరులను చేసినందుకు సంతాపము నొందేటట. సంతాపము. నేను ఎందుకు చేశాను, మీరు ఎందుకు అసలు ఇలా తయారయ్యారు? ఆదాముకు నేను ఒక భార్యనేనా ఇచ్చాను, ఒక పురుషునికి ఒక స్త్రీనేనా నేను ఇచ్చాను, ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీగా సాటి అయిన సహకారిగా నేను ఇచ్చాను. మీరేటి మీకు నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసేసుకుంటున్నారు. నేనెందుకు స్త్రీలను ఇచ్చాను? వచ్చింది ఇక్కడ తలపోటు. ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ఒకసారి చూడండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు, కుమార్తెలకు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. మనసుకు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసేసుకుంటున్నారట. స్త్రీని నేను ఎందుకు ఇచ్చాను అన్న సంగతి మర్చిపోయి మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారట. వివాహమే ఉంచుకోవడం గట్ట కాదు, మళ్ళీ భలే రాశాడు ఇక్కడ. ఏం చేశాడట? లీగల్గా వివాహం చేసుకుంటున్నారట మనసుకు వచ్చిన స్త్రీలను. అంటే ప్రారంభములో ఉన్నటువంటి మనుషులు ఇద్దరే కాదట, ఇంకా 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 తమకు మనస్సు నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నారట. అంటే స్త్రీలను వివాహం చేసుకున్నందుకు ఎందుకు స్త్రీలను పుట్టించానో అన్న సంగతి మీకు అర్థం అవ్వకుండా, ఆదాముకు నేను ఒక్క స్త్రీనే ఇస్తే నీకు కూడా దేవుడు ఒక్క స్త్రీనే ఇచ్చాడు అని దేవుడు తెలుసుకోవాలి అని దేవుడు అనుకున్నాడు. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసేసుకుంటున్నారట స్త్రీలను. ఎవరు? పురుషులు తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారట. మరి స్త్రీలు చప్పుడు లేదు. కొన్ని స్త్రీలు ఏమనుకోవాలి? లోకమందు ఏ పురుషుడు లేడు గనుక పోన్లే ఈయనకే రెండో భార్యగా వెళ్ళిపోవాలి. చూడండి ఎంత ఘోరం జరుగుతుందో. లోకంలో ఎంతోమంది పురుషులు ఉన్నారు కదా, వాళ్ళను పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరు లేరా? లోతు కూతురును ఏ తప్పు చేశారో ఆ రోజు నోవాహు కాలంలో కూడా ఆ స్త్రీలు పురుషులు అదే తప్పు చేశారు. చూడండి
లోతు కూతుర్లు ఏం చేశారు? లోకమందు ఏ పురుషుడు లేడట. ఆదికాండం 19వ అధ్యాయము 31వ వచనం చూడండి. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడట. అబ్బా, ఇటు లోతు ఒక్కడే ఉన్నాడా? సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనం అయిపోతే ఆదాము నుండి వచ్చిన సంతానాలలో, నోవాహు నుండి వచ్చిన సంతానాలలో ఎవరు లేరా? ఎన్నున్నాయండి పక్క పక్కన. ఆ ఊర్లో లేడట. మరి ఆ ఊర్లో లేడని లోకమందు ఏ పురుషుడు లేడు. చూడండి ఎంత పెద్ద అబద్ధం ఆడుతున్నారంటే, మా వీధిలో మా ఊర్లో ఏ పురుషుడు లేడంటే బాగుంది. ఏమంటున్నారు వాళ్ళు? లోకమంతా మొత్తం చుట్టూ వచ్చేసారు వీళ్ళిద్దరు. లోకమందు ఏ పురుషుడు లేడు. అందుకే మన తండ్రితో ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనిద్దామని అనుకున్నాడు. అంటే లోకమందు ఏ పురుషుడు లేడా అంటే చూడండి, పెళ్ళైపోయినోడ్నే మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవాలా? స్త్రీలండి బలహీన ఘటం. స్త్రీలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చూడండి. అలాగని నేను స్త్రీలను విమర్శించడం లేదు, అలాగైపోయారు. ఒకవేళ ఇతను చేసుకోకపోతే ఇతను ఒప్పుకోడు, ఇతను భయపడతాడు. ఈ విషయం నేను అందరికీ చెప్పేస్తాను. ఇలాంటివన్నీ అని చివరికి ఆమెను లొంగ తీసుకుంటున్నాడు, ఆమెను భార్యగా చేసుకుంటున్నాడు. ఈమె కూడా లోకమందు ఏ పురుషుడు లేనట్టుగా రెండో భార్య కింద ఈమె వెళ్ళిపోతుంది. ఇదే తప్పు నోవాహు జలప్రళయానికి ముందు జరిగింది. మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారట. దేవుడు కోపం వచ్చింది, దేవుడు సంతాపము నొందాడు. నేనేమనుకున్నాను, మీరేమనుకున్నారు? అసలు మీకు ఎందుకు ఈ విషయం తెలియలేదు? బాబోయ్, నేను చేసినటువంటి ఈ నరులను వీళ్ళెంత దరిద్రంగా తయారైపోయారు కనుక టోటల్గా ఎక్కడతోనే ఇంటర్వెల్ ఇచ్చేయాలనుకున్నాడు. యేసుప్రభు రాకడంలో ది ఎండ్, ముగింపది, క్లైమాక్స్ అది. దేవుడు నరులను చేసిన కొద్ది రోజులకే దేవుడు ఏమనుకున్నాడంటే, ఇంక వీళ్ళందరినీ చంపేద్దాం. పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నటువంటి వీళ్ళందరినీ చంపేద్దాం. చూడండి ఎందుకు జలప్రళయం వచ్చిందంటే, అసలు టోటల్గా దీని అంతటి కారణం ఆ వివాహాలే. ఎందుకు జలప్రళయం వచ్చిందంటే దీని అంతటికి కారణం వాళ్ళు నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకోవటం. అంటే దేవుని దృష్టిలో ఒక పురుషుడు అంతమంది స్త్రీలను పెళ్లి చేసేసుకొని నాకేదో కోరిక తీరాలి అని నేను ఉంటున్నావు తప్ప అసలు నేను ఎందుకు పుట్టించాననే సంగతి నీకు తెలియలేదు, సర్వసత్యం నీకు అందలేదు. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే చంపేయాలనుకుని మొత్తం అందరినీ చంపేశాడండి. అప్పుడు దేవుడు అనుకున్నాడు, అయితే ఓ పని చేద్దాం. పిల్లలు మీకు మీరే కనేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా, బిడ్డలేమో మీకు మీరే కనేస్తున్నారని, మీరు మాకే పిల్లలు పుట్టేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా. బిడ్డలు మీకు మీరే కనేస్తున్నారు అనుకోకూడదు. బిడ్డలు పుట్టాలి అంటే దేవుడే ఇవ్వాలి అని ప్రపంచానికి ఒక పాఠాన్ని నేను చెప్పాలి అని దేవుడు ఆదాము నుండి ఎవరికి పిల్లలు పుట్టని పరిస్థితి లేదు. కానీ అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి ఆపాడు, మొత్తం ఆపేశాడు. 20, 30, 40, 50, 60, 70, 80, 90 సంవత్సరాలు వచ్చిన అబ్రహాముకి శారాకి పిల్లలు పుట్టలేదు. అంటే పిల్లలు కనాలి అంటే పురుషుని వలన జరగదు. పిల్లలను కనాలి అంటే భార్యాభర్తల ఇరువురు వలన పిల్లలు పుట్టేస్తారు అని అనుకుంటుంది పొరపాటు.
పిల్లలను కనాలి అంటే దేవుడే పిల్లలను ఇవ్వాలి అని ప్రపంచం తెలుసుకోవాలని, ఇదిగో మీదిటికి నేను వస్తాను, ఒక కుమారుడు నీకు పుడతాడు అని దేవుడు చెప్పాడు. ఎవరికి? అబ్రహాముకి. పిల్లల్ని ఇవ్వాలంటే నేనే ఇవ్వాలి. ఏ సంవత్సరాలలోనైనా సరే నేను ఇవ్వగలను. మీకేదో గర్భం ఉడిగిపోయింది, నీకు పిల్లలు పుట్టరా, నువ్వేదో ముసలివాడైపోయావు కనుక నీకేదో పిల్లలు పుట్టారనుకుని ఇద్దరికి పిల్లలు పుట్టరు అని మీకు నిజ నిర్ధారణ జరిగిందా లేదా? మీ ఇద్దరికి అర్థమైపోయిందా లేదా? ఓకే, ఇంక మీకు పుట్టరు కదా, అయితే మరి ఎలా పుడతారు? గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. నేనే పిల్లలను ఇవ్వాలి. అందుకే ఇదే విషయాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఏమనుందో. యోహాను సువార్త 1వ అధ్యాయము 13. వారు దేవుని వలన పుట్టిన వారే చెప్తున్నాడు. వారు దేవుని వలన పుట్టిన వారే, దేవుని వలనే పుడతారు. పిల్లలను మీరు కనేస్తున్నారు, మేమే కంటున్నాము, మేమే పుట్టించేస్తున్నాము అని మీరు అనుకోకండి. వారు దేవుని వలన పుట్టిన వారే. ఏమంటున్నాడండి? దేవుని వలన ఎవరైనా పుట్టినప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు, ఏ భార్య భర్తలైనా ఏ రోజైనా ఈ మాట అనుకున్నారా చెప్పండి? మీలో ఎవరైనా ఎప్పుడైనా దేవుని వలనే నువ్వు గర్భవతి అవుతున్నావు అని ఎవరైనా అన్నారా? ఎవరైనా? దేవుని వలనే నువ్వు గర్భవతి అయ్యావు, దేవుని వలనే నువ్వు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నావు, నా వలనని నువ్వేమీ అనుకోకు అని ఎప్పుడైనా చెప్పారా? ఏ భర్త అయినా నా వలననే నువ్వు అనుకోకే, నా వలన జరగలేదు, మనమిద్దరం ఏదో కాపురం చేయటం వల్ల వీడు పుట్టాడని అనుకుంటే పొరపాటు. నా వలన జరగలేదు, నీ వలన జరగలేదు, దేవుని వలన పుట్టిన వారే అని అంత బుర్రున్నటువంటి భర్త ఉన్నాడంటారా? తన భార్యతో ఈ మాట చెప్పినటువంటి భర్త ఉన్నాడంటారా? ఎక్కడో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, ఏముందండి ఈరోజు? ఏమర్థమైంది చెప్పండి? గర్భములో బిడ్డ పడగానే మనిషి అనుకోవాలి, దేవుని వలనే వీడు పుడుతున్నాడు, దేవుని వలనే నీ గర్భములోనికి ఒక శిశువు వచ్చింది అని నిజముగా భార్య భర్తలు అనుకోగలిగితే కడుపెందుకు కొయ్యాలనుకుంటారు చెప్పండి? నా వలన ఇది జరగలేదు, నీ వలన కూడా ఇది జరగడం లేదు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడే ఇస్తున్నటువంటి బిడ్డలను మనం చంపకూడదు. దేవుడే ఇస్తున్నటువంటి బిడ్డలను మనము భ్రూణ హత్యలు చేసి హత్య చేసి, అదే అబార్షన్. అబార్షన్లో ఏం జరుగుతుంది? అదే జరుగుతుందండి. ఈ వేళ్ళు, ఈ కాళ్ళు, ఈ గుండె, ఈ ముఖం, దీనినంతటిని కత్తి పెట్టి కసక్కని ఎప్పుడైతే కట్ చేసేస్తారో మొత్తం అదంతా గర్భస్రావం జరిగిపోతుంది. అదే అబార్షన్ అంటే. ఎందుకు అబార్షన్ చేశాడు ఆయన డాక్టర్ గారు? ఆ డాక్టర్కి బైబిల్ తెలీదు. ఎందుకు అబార్షన్ చేయించుకున్నారు వీళ్ళిద్దరూ? వీళ్ళకి ఈ విషయం తెలీదు.
తెలియకపోవటం వల్ల ఏం జరుగుతుంది? అమ్మాయి అయితే కడుపు కోసేస్తున్నారు, అబ్బాయి అయినా కడుపు కోసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారులేండి. మనకు ఇప్పుడప్పుడే పిల్లలొద్దు, చూసారా? పిల్లలను కనాలని వాళ్ళిద్దరికి వివాహం చేస్తే మనం కొంతకాలం అయిన తర్వాత బాగా సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కన్నాం. ఓరినాయన, ఎలాంటి వాళ్ళు లేరంటారా? ఎప్పుడు ఇస్తారో దేవుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తే ఇవ్వని. మనమెందుకు అనవసరంగా ఇలాంటి ప్రయోగాలు చేయడం అని ఎవరు అనుకుంటున్నారు? చూడండి, అంటే విషయం తెలియక బైబిల్ చదివినా అర్థం కాక నేటి వరకు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ వ్యవస్థ ఎందుకు మారిపోయింది అంటే ప్రపంచంలో ప్రతి బడిలో బైబిల్ని బోధించకపోవటం వల్ల జరిగింది. ఇదంతా తల్లిదండ్రులకు తెలియకపోవటం వల్ల జరిగింది, లోకానికి ఎవరో చెప్పకపోవటం వల్ల జరిగింది. దేవుడే ఇవ్వాలి పిల్లల్ని. ఒకవేళ దేవుడు ఇచ్చిన తరువాత పిండముగా నువ్వు ఒకవేళ రాలిపోయావనుకో, అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ పిండం యొక్క గతి మేలు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనము. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనము. ఒకడు 100 మంది పిల్లల్ని కన్నాడు, దీర్ఘాయుష్మంతుడే చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరుగకయే తగిన రీతిని సమాధి చేయబడకపోతే వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకుంటున్నాను. ఎంత బాగా అన్నాడండి ఈయన. పడిపోయిన పిండము గతి మేలే, మేలే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని నేనే చెప్పాను. ఒకవేళ పిండము పడిపోయిందనుకో, దానంతట అదే, జాగ్రత్త వినాలి, దానంతట అదే పడిపోయిందనుకో. కొంతమందికి ఇలా జరుగుతుంటుంది. ఏమండి, 3వ నెలలోనండి పోయిందండి, 2వ నెలలోనే పోయిందండి, 1వ నెలలోనే పోయిందండి అంటుంటారు. అప్పుడు ఏమనుకోవాలి? పిండము గతి మేలు. అబ్బా, ఏమనుకోవాలి? నిన్ను అనుకోమన్నాడు. ఏమనుకోమన్నాడు? పిండము యొక్క గతి మేలండి. వాడు వెళ్ళిపోయాడండి, పరదేశికి వెళ్ళిపోయాడండి. ఆమె వెళ్ళిపోయిందండి పరదేశికి. నిజంగా నా గర్భము నుండి వచ్చినటువంటి ఒక బిడ్డ నేను బయటకు వచ్చిన తర్వాత పెంచి పరదేశకో పరలోకానికే పంపించడం ఎంత కష్టమో, కానీ వీడు లక్కీగా వెళ్ళిపోయాడండి అని పడిపోయిన పిండము యొక్క గతి మేలు. గర్భస్రావం జరిగిపోతే మేలు, పడిపోతే పిండము అది పడిపోవాలి తప్ప నువ్వు కట్ చేయకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు ముగింపకూడదు. దేవుడు ఇస్తున్నటువంటి ఆ గర్భఫలాన్ని నువ్వు తుంచకూడదు. అది పెరగని, బయటికి రాని. ప్రతి శరీరానికి ఏదో పని ఉంది, స్త్రీగా పురుషునిగా. అది వచ్చి రావాలి, బయటికి రావాలని దేవుడు అనుకున్నాడు. మనం కొన్ని టైముల్లో ఏవేవో అతి తెలివితేటలు ఉపయోగించి మనం కూడా అప్పుడప్పుడు వద్దురా బాబు ఈసారి అబార్షన్ చేయించేద్దామని అనుకుంటాం. మనకి తెలివి లేక, జ్ఞానము లేక చేసే పనులు ఇవే తప్ప అవి చేయడం అసలు మంచిది కాదని దేవుడు అన్నాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్నాడు. పడిపోయిన పిండం యొక్క గతే మేలని అనుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నోవాహు కాలంలోకి వచ్చేసరికల్లా వారి ఇష్టం వచ్చిన స్త్రీలను వివాహం చేసేసుకుంటున్నారు అని దేవుడు అక్కడి నుండే ప్రపంచానికి ఓ పాఠం చెప్పాడు. ఒక పురుషునికి ఒకే భార్య, ఒక స్త్రీ. వాళ్లకు పుట్టినటువంటి పిల్లల్ని చక్కగా మీరు దేవుళ్ళకు పెంచండి.
దేవుని కోసం పిల్లలను కనమన్నాడని, దేవుడు భూమిని నిండించమన్నాడు అని, దేవుడు స్త్రీ పురుషులను దేవుడే ఇస్తున్నాడు అని, గర్భములో పడినటువంటి ఆ స్త్రీకి, ఆ పురుషునికి దేవుడు ఇస్తున్నాడు, ఇది మనం ఏం చేయకూడదు అనే సంగతి మరిచిపోయారు. మరిచిపోయి 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 ఇప్పుడు ఏమైపోయారంటే, ప్రపంచము వారసుడైతేనే మనం కావాలి, ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదించాను కదా, దీనికి ఒక వారసుడు కావాలి అని పురుషుడే పుట్టాలనుకుంటున్నారు. కానీ స్త్రీ పుట్టితే ఏం చెయ్యాలో అనే సంగతి, పురుషుడు పుడితే ఏం చెయ్యాలో అనే సంగతి దేవుడు ఎప్పుడో చెప్పినా మనిషికి అర్థం అవ్వలేదు. ఆడపిల్ల అయితే చంపేయాలనుకుంటున్నారు, ఈసారి కూడా ఆడపిల్ల అని అనుకుంటున్నారు. అసలు ఆడపిల్ల దేనికి ఇచ్చాడు? మగపిల్లలను దేవుడు దేనికి ఇచ్చాడు? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనంలో చాలా తీక్షణంగా మీరు చూడాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథము 29:6, పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనండి. దేవుడు అంటున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనండి. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయినా ఏమంటున్నాడు ఆయన? పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనండి. పెళ్ళిళ్ళు చేసుకొని, జాగ్రత్త వినాలి, పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనండి అంటే అర్థం ఏంటి? మీకు అర్థమైందా తెలుగు? పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనండి. ఎవరిని కనాలి? కుమారులను కుమార్తెలను కనండి. అంటే మొదట అబ్బాయి పుట్టినా, రెండో వాడు అబ్బాయి పుట్టినా, మూడో వాడు అబ్బాయి పుట్టినా, నాలుగో వాడు అబ్బాయి పుట్టినా, 10వ వాడు అబ్బాయి పుట్టినా, 11వ ఆడపిల్ల పుడుతుంది. కంగారు పడకు, అది అర్థం అక్కడ. మీకు అర్థమైంది అక్కడ? కుమారులను కుమార్తెలను కనండి అర్థమేంటి? నాకు ఇంకా మగపిల్లలే పుట్టేస్తారు అని అనుకోకు. నీకు మగపిల్లలు పుడతారు, నీకు కుమార్తెలు కూడా నీకు పుడతారు. నీకు ఆశీర్వాదం ఉంది. దేవుని వాగ్దానం, దేవుని సంకల్పము. మొదటేమో కయ్యను పుట్టాడు, రెండో వాడేమో హేబెలు పుట్టాడు, మూడో వాడు షేతు పుట్టాడు. ముగ్గురు మగపిల్లలేటి? తర్వాత పుడతాది, కంగారు ఎందుకు? అంతేనా? మనమేంటి, అమ్మబాబు నేను పెంచలేను, ఒకరితో లేపేద్దాం అనుకుంటున్నాను, రెండో వాడితో లేపేద్దాం అనుకుంటున్నాను. నువ్వు లేపేద్దాం అనుకుంటున్నావు కనుక నీకు బుర్ర పిచ్చెక్కిపోయింది. లేపాలని నువ్వు అనుకొనకపోతే నీకు ఆడపిల్ల వస్తుంది. ఒకవేళ 10 మంది ఆడపిల్ల పుట్టారనుకో, ఖచ్చితంగా నీకు వారసుడు వస్తాడు. కుమారులను కుమార్తెలను కనుడి అన్నాడు కదా ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, మధ్యలో ఆడపిల్ల పుట్టలేదా? మధ్యలో ఆడపిల్ల పుట్టలేదా? పుడతారు, పుడతారు, ప్రతి ఒక్కరికి పుడతారు. నువ్వు ఎదురు చూడాలి, నువ్వు ఎదురు చూడాలి. ఎదురు చూడకుండా నువ్వు కంగారు పడిపోయి పిల్లలను పెంచలేనని నువ్వు అనుకుంటున్నావు. కాకి పిల్లలకు ఆహారం పెట్టింది ఎవరు? సింహపు పిల్లలకు ఆహారం పెట్టింది ఎవరు? అరణ్యములో ఉన్న జంతువులకు ఆహారం పెట్టింది ఎవరు? నీకు పిల్లలు పుడితే ఈ పిల్లలను దేవుడు పెంచలేడని నువ్వెందుకు అనుకుంటున్నావు? అది నీ పొరపాటు తప్ప, పొరపాటు ఎప్పుడు నీదే తప్ప దేవుడిది ఎప్పుడు కాదు. దేవుడు నాకు 2 ఆడపిల్లల్ని ఇచ్చేశాడు అని అనుకోకు. ట్రై చేయి,
11ది పుడుతుంది, పుడతాడు మగోడు. అంతేనా? నువ్వేం చేసావు? మొదట చూసావు, మొదటే లేపాలనుకున్నావు. రెండోసారి చూసావు, ఇంకా ఎదుగులేండి, ఇంకెందుకు మరి, ఇంకా ఇద్దరు ఆడపిల్ల, ఇంకా తర్వాత ఒకళ్ళు మళ్ళీ ఆడపిల్ల పుట్టేస్తే, పోనీ మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఆడపిల్ల పుట్టేస్తే, మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఆడపిల్ల పుట్టేస్తే పుట్టేస్తే ఎందుకు ఆడపిల్ల నీకు పుట్టాలి? ఎందుకు నీకు మగబిడ్డ పుట్టాలి? కిందకి చదవండి, అసలు విషయం ఉంది అందులో. పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి, అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు నీ కుమారులకు పెండిండ్లు చేయడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకొనిడి రాశాడు ఇక్కడ. కుమారులను కనండి. ఒకవేళ కుమారులు పుట్టినప్పుడు, ఒకవేళ కానీ కుమార్తెలు పుట్టేశారనుకో, కుమార్తెలు పుట్టినప్పుడు మీరేం చేశారు? మీరేం చేసుకోవాలి? ఓహో, నాకు కుమారులు లేరు, నాకు కుమారులు పుట్టలేదు అని నువ్వు నాటకాలు చేయకుండా కుమారులను పురుషులను సంపాదించుకోండి. అది మీ కుమార్తెలకు కుమారులను పురుషులను సంపాదించుకోండి. అంటే పురుషుడు కుమార్తె పుట్టిందంటే ఏమనుకోవాలి నువ్వు? అయితే కుమారుణ్ణి సంపాదించుకోవాలి అంటే ఎవరు? అల్లుడు గారు. అక్కడే వచ్చాడు జాన్సన్ పెట్టరు. మీరు కుమారులను సంపాదించుకొనుడి. ఎవరు కుమారులు? దేవుని కుమారులు. నీకు పుడితేనే దేవుని కుమారుడు, నీకు పుట్టిన కుమారులే కుమారులు అనుకోకండి. పురుషుడు దేవుని కుమారుడు, పురుషుడు నీకు కూడా కుమారుడే. ఏ పురుషుడైనా, ఎవరి పిల్లలైనా నా పిల్లలే, ఎవరి పిల్లలైనా మన పిల్లలే అని మీరు అనుకోవాలంటున్నాడు. బా, అలాంటి మనసు ఉందంటారా ఈరోజు? నాకు ఎవరి పిల్లలైనా చాలా ఇష్టం అండి. నాకు ఎవరి పిల్లలైనా చాలా ఇష్టం. నా కొడుకే నాకు అన్నది అసలు గుండెలో ఎక్కడా లేదు, నా బ్లడ్లోనే లేదు. నా కొడుకే నాకని ఉండదు ఎప్పుడు. నా కొడుకే నాకేటి? ఇంత బైబిల్ తెలిసి లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవునికి కుమారులు, దేవుని పిల్లలే అని తెలిసినప్పుడు మళ్ళీ నా కొడుకేటి? తప్పది. నీకు బైబిల్ ఇంకా అర్థం అవ్వలేదని అర్థం. లోకములో ఉన్నటువంటి కుమారులను మీరు సంపాదించుకోండి కూతుర్లకి. అంటే ఆడపిల్ల పుట్టిందంటే ఏమనుకోవాలి? పురుషులను సంపాదించాలని అనుకోవాలి. అయితే మనం సంపాదించుకుందాలండి, కంగారు పడద్దు అని అనుకోవాలి. ఆడపిల్లను నువ్వు కన్నావు కనుక, ఒకవేళ చూసారా అయ్యగారు, ఆడపిల్లని ఆవిడ కన్నదా ఇతని నుండి వచ్చిందా? మళ్ళీ ఆవిడ మీద కెరసనాడు ఏమిటి? ఆవిడని చంపడం ఏంటి? చూసారా, ఇతనిలో నుండే కదా ప్రొడక్షన్ వచ్చింది, ఈయనలో నుండే కదా శుక్రకాడం వెళ్ళింది. మళ్ళీ ఆమె అండం ఏంటి? మళ్ళీ ఈసారి కూడా ఆడపిల్లలేనా జన్మనిచ్చావు? ముఖం కూడా చూడ్డావు. ఈ ప్రమేయం ఏదో లేనట్టు, ఆవిడే ఏదో కనేసినట్టు. అంటే స్త్రీ పురుషుల వలన జరుగుతుంది అనుకుంటున్నారు తప్ప దేవుని వలన, వారు దేవుని వలన పుట్టిన వారే అని ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అందుకే దేవుడు రాశాడు, స్త్రీలు కానీ ఒకవేళ మీకు పుడితే మీరు పురుషులను సంపాదించుకోండి. డిప్యూటీ డైరెక్టర్లో సంతోష్కి 2 ఆడపిల్ల పుట్టారు. మా అందరికీ ఆడమగే.
ఆ కుర్రోడికి 2 ఆడపిల్లలు పుట్టారనే ఈ సబ్జెక్ట్ నేను సంతోషిని బట్టే తీసాను తెలుసా. లేదా నాకు ఈ థాట్ లేదు. ఏటినైనా డిప్యూటీ డైరెక్టర్ అయి ఉండి ఆయనకి ఎందుకు 2 ఆడపిల్లలు ఇచ్చావు, ఒక ఆడ మగ ఇవ్వచ్చు కదా, మా అందరికీ ఆడ మగ పిల్లలు పుట్టారు కదా, మరి ఎందుకు సంతోష్కి 2 ఆడపిల్లలు పుట్టారు అంటే ఎందుకు పుట్టారు? నాయన సంతోషు, ఇంకా నువ్వు వెయిట్ చేస్తే నీకు మళ్ళీ ఆడపిల్లలు మగపిల్లలు పుడతారు. కానీ మరి వద్దు నన్ను అనుకున్నావు గనక నువ్వేం చేయాలి? ఇప్పుడు పురుషులను సంపాదించుకోవాలి. పురుషులను సంపాదించుకోవాలి. అల్లుణ్ణి కూడా ఎలా చూసుకోవాలి? కొడుకులో చూసుకోవాలి. అది ఆడవాళ్ళైతే కోడళ్ళని, మగవాళ్ళైతే అల్లుళ్ళని కాదు, పురుషులను సంపాదించుకొనుడి. అదే రాశాడు, చెప్పాడు ఆయన. పురుషులను సంపాదించుకోండి. ఎవరో ఒక పురుషుడు రావాలి కదా, ఎవరికో పుట్టినటువంటి పురుషుడు రావాలి కదా. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, భూమి మీద దేవుడు పురుషులను స్త్రీలను కుమారులను కుమార్తెలను ప్రతి గర్భములో దేవుడు సెట్ చేశాడు. ఇది సీక్రెట్. నువ్వు కంగారు పడ్డావు గనుక 2 మగపిల్లల తర్వాత పుట్టాలనుకున్నావు, పుడతారు. 2 ఆడపిల్లల తర్వాత పుట్టరనుకున్నావు, పుడతారు. పెంచేది దేవుడు. నిన్ను దేవుడు కనమని చెప్పాడు. ఎంతవరకు కంటావో కాను, భూమిని నిండించు. భూమిని వద్దు కానీ వీధిని నిండించు, మీ గదులు నిండించు. నిండా ఏం కావాలా? కడుపు నిండా భోజనం. అబ్బా, అంతేనా? నిండా నీళ్ళు, అన్నీ నిండే బాగుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసావు? ఒక్కరు చాలు, 2 వద్దు, 2 ముద్దు, 3 వద్దు. ఎవడు పెట్టాడు ఇవన్నీ? నువ్వే. తల్లేని వాళ్ళు పెట్టినవి, తలకమాసిన వాళ్ళు పెట్టినవి, సబ్జెక్టు తెలియని వాళ్ళు పెట్టినవి. ఎంతమంది ఉంటే ఎంత బాగుంటుందో తెలుసండి. వీళ్ళు ఒక్కడే ఉండడం వల్ల వీడేం చేస్తాడు? సింగిల్ అయిపోయి పక్కింట్లోకి వెళ్తాడు. ఫ్రెండ్ కావాలి. వీడు ఎందుకు వెళ్ళిపోతాడు గడిగడి కట్టు? నీ వల్లే. అందుకే వీడు అక్కడికి వెళ్తున్నాడు. ఇది ఎందుకు వెళ్ళిపోయింది అక్కడికి? నీ వల్లే. నువ్వు శుభ్రంగా ఒక 10 మందిని, ఒక 5గురిను కంటే ఒక 10 మంది కలిసి చక్కగా మీ పిల్లలతోనే చక్కగా ఆడుకొని ఎంత చక్కగా ఉంటారండి. ఆదామవ్వలు కూడా అదే పని చేశారండి బాబు. ఏదేను వనంలో కొంతమందిని కంటే భలేగుండండి. అప్పుడు ఆదామవ్వలు చెప్పుదురు, రే అలా పండు మాత్రం తినకండి రా. కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదు, మనకి అర్థం అవ్వలేదు. ఏటో పెంచలేం. ఏటో మనకి ఏమైపోయిందో అయిపోయింది, వదిలేండి. ఇంకా అది అలాగే జరిగిపోయింది కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఆడపిల్ల పుడితే పురుషులను సంపాదించుకోండి, మగపిల్లలు పుడితే ఆడపిల్లలను సంపాదించండి. అయితే ఆడపిల్లలు ఎందుకు పుడుతున్నారు? ఆడపిల్ల అసలు ఎందుకు తల్లి గర్భములో నిర్మాణం దేవుడు చేస్తున్నాడంటే దీనికి ఒకటే ఒక కారణం. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. అబ్బా, చెప్పుతున్నాడు ఇక్కడ సీక్రెట్.
సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును. సుందర్రావు గారికి ఆడపిల్ల విజయ్ ప్రమీల జాన్సన్ కొరకు చేయుదును. బా, మీకు అర్థం అవ్వాలా? వాని కొరకు, వాని కొరకు, నీ భార్య నీ కొరకు, ఆడపిల్ల వాని కొరకు. ఆడపిల్ల నా కొరకు అని అనుకోవడం లేదు దేవుడు, అది తర్వాత సంగతి. మనం అంతా దేవుని కోసమే. దేవుడు అంటున్నాడు, ఒక సీక్రెట్ చెప్పాడు. స్త్రీ ఎందుకు అసలు పుడుతుంది అంటే వాని కొరకు సాటి అయిన సహాయం చేయుదును. వాని కొరకు పుట్టిందట. ఆహా, అయితే ఇప్పుడు మనకు ఆడపిల్ల పుట్టిందంటే ఏమనుకోవాలి మనం? అల్లుడు గారి కోసం వెతుక్కోవాలి. దేవుడు ఏమనుకున్నాడంటే వాని కొరకు పుట్టించాను రా, వాని కొరకు నీకు ఆడపిల్లని ఇస్తున్నాను రా, వాని కొరకు నీవు ఈ ఆడబిడ్డను పెంచాలని నీకు ఇస్తుంటే చంపేస్తున్నావు. మరి నువ్వు నాకు లెక్క చెప్పాలి, నాకు నువ్వు లెక్క చెప్పాలి. ఎందుకంటే నీకు ఆడబిడ్డను ఎందుకు గర్భములో నిర్మించానంటే వాని కొరకు. పురుషులు ఎంతో మంది పుడుతున్నారు, స్త్రీలు ఎంతో మంది పుడుతున్నారు. స్త్రీలు పుట్టినా పురుషులు పుట్టినా పురుషుడు స్త్రీ కొరక, స్త్రీ పురుషుని కొరక. ఆ సబ్జెక్ట్ కూడా రాశాడు. 1 కొరింథీ 11వ అధ్యాయము 8-9 వచనములు కొంచెం చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-9. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. స్త్రీ పురుషుని కొరకే, స్త్రీ పురుషుని కొరకే. నీకు ఆడపిల్ల పుట్టిందంటే నువ్వేమనుకోవాలి? స్త్రీ పురుషుని కొరకే. అబ్బా, ఆహా, పురుషుని కొరకిచ్చాడా, పురుషుని కొరకిచ్చాడా. అయితే నీకు ఆడపిల్ల ఎందుకు పుట్టింది? పురుషుని కొరకు. నీకెందుకు ఆడపిల్ల పుట్టారు? పురుషుని కొరకు. ఎందుకు దేవుడు అసలు ఆడబిడ్డను నిర్మించాడంటే సాటి అయిన సహాయము, సాటి అయిన సహాయము వాని కొరకు చేయాలనుకున్నాడు. ఆ రోజు హవ్వను చేసింది సాటి అయిన సహాయము పురుషుని కొరకే. నీ గర్భములో స్త్రీని దేవుడు చేసింది పురుషుని కొరకే. నువ్వేటి చంపేస్తున్నావు? పురుషుని కొరకు పుట్టిందా? సాటి అయిన సహకారా. ఓకే ఓకే, సాటి అయిన సహకారా, సాటి అయిన సహకారా అంటే స్త్రీ పుట్టింది సాటి అయిన సహకారి పురుషుని కొరకు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు పుట్టినటువంటి ఆడబిడ్డలను నువ్వు నిజముగా దేవుని కొరకే పెంచగలను అనుకుంటే నీ దగ్గరే ఉంచేసుకో. పెళ్లి చేసుకోకుండా నీ కూతుర్ని ఉంచుకోవాలని ఒకవేళ అనుకుంటే, నువ్వు భక్తిగా పెంచగలను అనుకుంటే వివాహము లేకుండానే ఉంచొచ్చు. లేదా నీ బిడ్డకు పురుషునికి ఇచ్చి వివాహం చేయి. స్త్రీలు ఎందుకు చేశానంటే వాని కొరకు. వానికెందుకు? సాటి అయిన సహకారి. మరి ఇప్పుడు మనకు పుట్టినటువంటి పిల్లలను ఏ పురుషులకైనా ఇచ్చేయవచ్చా? ప్రశ్న. క్రైస్తవులకే ఇవ్వాలా? హైందవులకే ఇవ్వాలా? ఎవరికైనా అన్యజనులకి ఇవ్వచ్చా? ఎవరికి ఇవ్వాలి? స్త్రీని దేవుడు ఎందుకు చేశాడని విన్నారు? సాటి అయిన సహకారము, సహాయం, సాటి అయిన సహాయంగా స్త్రీ నిర్మించబడింది. అయితే మరి నీకు పుట్టినటువంటి ఒక ఆడబిడ్డను, ఒక 2 ఆడపిల్లను ఎవరికి ఇవ్వాలి? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తావా? అయితే బైబిల్లో ఒక చిన్న మాట ఉంది, అది నువ్వు ఇప్పుడు చదువుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అవును,
నిజమైన సహకారి. ఆ స్త్రీలు ఆ క్లెమెంత్ గారు అనే క్రైస్తవుడితోనూ నా ఇతర సహకారులతో అనేక మంది దేవు సేవకులతోనూ సువార్త పనిలో నాతో కూడా పౌలనే నాతో క్లెమెంతుతో ఇతర సహకారులతో సువార్త పనిలో ప్రయాసపడ్డారు. అవును, నిజమైన సహకారి అంటే స్త్రీ సహకారట. ఈ సహకారి ఏ సహకారిగా ఇవ్వాలి? నువ్వు నిజమైన సహకారిగా మార్చాలి. నిజమైన సహకారి అంటే ఎవరు? అన్యజనుడుకు భారీగా వెళితే సహకారి. ఒక దేవుని సేవ చేస్తున్న సేవకునికి భార్య అయితే నిజమైన సహకారి. అంటే ఆడపిల్లలు కనినటువంటి వాళ్ళు దేవుని సేవ చేస్తున్న సేవకునికి ఇవ్వాలి. మగపిల్లలను కన్నవారు దేవుని సేవ చేసే సేవకుల ఆడపిల్లలను నిజమైన సహకారిగా నీవు తెచ్చుకోవాలి. అబ్బా, అంటే ఆడపిల్ల పుడితే ఏమనుకోవాలి? ఆడపిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్గా ఉండాలి, హైట్ ఉండాలి, తెల్లగా ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి. చెత్త మాటలవి మీరు ఆడుకోకుండా, ఆడపిల్ల ఆడ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఆడపిల్ల ఏమనుకోవాలంటే, నేను పుట్టింది పురుషుని కొరకు, ఆ పురుషునికి నేను ఎలా ఉండాలంటే సాటి అయిన సహకారిగా ఉండాలి. సాటి అయిన సహకారిగా దేవుడు నన్ను పుట్టించాడు. ఇతనుకు నేను ఇప్పుడు నిజమైన సహకారిగా ఉండాలి. మా ఆయన ఎవరిని ఫ్రెండ్షిప్ చేయకూడదు, మగవాళ్ళను. మా ఆయనకి నేనే ఫ్రెండ్ని. ఎందుకు ఈమె ఆవిడ అతని దగ్గరికి వెళ్ళిపోగానే ఏమైపోవాలి? సాటి అయిన సహకారి అంటే అర్థం ఏంటి? నిజమైన సహకారి అంటే ఈవిడ ఎలాగ ఉండాలి? అతనేమనుకోవాలి? మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. మా ఆవిడ భర్త కూడా ఏమనుకోవాలి? అర్జెంట్గా నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా ఆవిడ నన్ను బుర్రతందో, నేనేమంటే అది, నేనేం కోరితే అది. మా దగ్గర అలాంటి జంట ఉంటుందండి, చెప్పకూడదు కానీ బాబు అలాంటి భార్యాభర్తలు కాదండి బాబు. ఇద్దరు ఒకరినొకరు బాగా అండర్స్టాండింగ్. అంటే భర్త ఇంటికి వచ్చేసరికి భర్త మళ్ళీ ఏటో బోరు కొడుతుంది బయటికి వెళ్ళి వస్తాను అనకూడదు. ఈవిడెవరు? సాటి అయిన సహకారి. అదనమాట. అంటే ఇతను వచ్చేసరికి ఈవిడి ఆ గుమ్మం దగ్గర నిలబడి ఆయన ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూసి, అతను రాగానే ఆ బట్టలు తీసుకొచ్చి తగిలించి, ఏం తింటారండి, ఏం తాగుతారండి, కాలు పట్టమంటారా, ఏం చేయమంటారు, పాపం అలసిపోయి ఇచ్చారు కావాలా, అక్కడ బట్టలు ఇప్పించి అక్కడ పెట్టేసి అది అక్కడ ఉందా తీసుకురా. ఏమనుకుంటాడు ఇతను? నీది అలాగుంది, నేను ఇక్కడికి వచ్చి నువ్వు నాకు సాటి అయిన సహకారిగా లేనప్పుడు నువ్వు నాకెందుకు, అందుకే బయట నేను స్నేహితుల దగ్గరికి వెళ్తాను, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను. చూసారా? భార్యే సాటి అయిన నిజమైన సహకారి అయినప్పుడు ఈ సహకారిగా ఉందా, బుర్ర తింటుందా? అలా బుర్ర తింటుందంటే పెంపక లోపం. అది అమ్మా, మీ ఆయన రాగానే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకే పురుషుడిని నువ్వు తలెత్తకూడదు. అందుకే ముసుగేసుకో, ముసుగు అయిపోయింది. అంతే కదండి. స్త్రీ ఎప్పుడైతే ముసుగేసేసిందో ఇంకా మనం ఎలాగో చూడం కదండి. అందుకే ముస్లిమ్స్లో ఏముంటుంది, నువ్వు నిజంగా ముసుగేసుకున్నావు అనుకో, ఎంతమంది ఇంట్లోకి వచ్చినా ఏమనుకుంటారు, బాబు ఇంకా ఆవిడ్ని ఇప్పటి వరకు చూడలేదురా, అలా ఆయనే చూశాడురా. అప్పుడు అలా ఆయన కూడా ఏమనుకుంటాడు, అబ్బా ఇది ఎవరిని చూడదు. అంటే పోస్ట్ మ్యాన్ వచ్చినా
పాల ప్యాకెట్లోడు వచ్చినా ఎవడొచ్చినా నా భార్య నువ్వు వాడు చూడడు. ఇది ముసుగేసుకొనే ఉంటుంది. ముసుగేసుకున్నప్పుడు వాడేమనుకుంటాడు, ఎందుకురా బాబు కనిపించిన ముఖం కోసం మనం తిరగడం అనుకుని పోతాడు. అదే అందంగా ముఖం ఇలాగ ముసుగు తీసింది అనుకో, గడిగడికి వస్తాడు, పరిచయం చేస్తాడు, మాట్లాడాలనుకుంటాడు. పెళ్ళైపోయినా పర్వాలేదండి అని అనుకుంటాడు. ఎందుకు అనుకున్నాడు? ముఖం చూపించి ఇంత పని చేసావు. అందుకే దేవుడు ఏమన్నాడు, మీరు చాలా ప్రమాదం తల్లి, మీరు అర్జెంటుగా కట్టనలు వేసుకోండి అన్నాడు. అంటే ముసుగు వేసుకోండి అని. ఎంత బాగా చెప్పాడండి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, స్త్రీని దేవుడు ఎందుకు నిర్మించాడు, ఎలా ఉండాలని అనుకున్నాడు, ఎవరికి భారీగా మారాలనుకున్నాడు, ఈ సహకారి ఏ సహకారిగా ఉండాలనుకున్నాడు? నిజమైన సహకారేనండి స్త్రీ. నిజమైన 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 ఆడలకెక్కాల. నిజమైన భార్య ప్రేమించినంత ప్రేమ, స్త్రీలు చూపు ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ లేదండి. భార్య దొరికిన వానికి మేలు మేలు. ఎంత మంచి ఆవిడండి. అలా ఆయన తాగేసి వచ్చిన భర్త బాగులేకపోయినా, కొంతమందిని చూస్తుంటాం, ఆవిడ చూస్తే చాలా బాగుంటుంది, ఇతను చూస్తే బాగోడు, అయినా సరే ఈవిడ ఏమనుకుంటుందంటే అతను నాకు బంగారం. అలాగనుకోదా? ప్రతి స్త్రీ అనుకుంటుందండి. ప్రతి స్త్రీ అనుకుంటుందండి. ఎందుకంటే సాటి అయిన సహకారి నిర్మాణం. ఆవిడ వంట చేసి, ఆవిడే బట్టలు ఉతికి, ఆవిడే అన్నీ సిద్ధం చేసి, భర్తను పంపించి మళ్ళీ వచ్చినంత వరకు ఎదురు చూసి, మీరే తినండి, ఏంటి తినండి, ఈ కూర తినండి, ఇంకా తినరేటండి, తినండి అని ఆమెకు లేకపోయినా కూరంతా భర్తకే పెట్టిన స్త్రీలు లేరంటారా? స్త్రీ అంటే చాలా మంచిదండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, స్త్రీని ఇస్తే మంచిది అంటే మంచి దేవుడి. సహకారిగా ఉండవలసిన స్త్రీ. ఈ విషయాలు ఆదామవ్వల దగ్గర నుండి స్త్రీలకు తెలియలేదండి బాబు. మగ జన్మెత్తున ఆలోచించారు కానీ ఏ స్త్రీకి అర్థమైపోయింది? నిజంగా స్త్రీకి అర్థమైపోతే, ఏమండి నేనెవ్వరిని ప్రేమించనండి డాడీ, నేనెవ్వరిని ప్రేమించను, నిజమైన దేవుని సేవకునికి ఇచ్చి నాకు పెళ్లి చేయండి. దేవుడు అన్నాడు కదా, నిజంగా నీ తండ్రి నీ తల్లి బైబిల్ తెలియక పిచ్చి వేషాలు వేస్తే అప్పుడు నువ్వు ప్రేమించు. ఒక మంచి దైవ సేవకుణ్ణి సువార్తలో తిప్పి నిన్ను స్వర్గానికి నడిపించే మంచి భర్త అయితే, మంచి పురుషుడైతే, మంచి వాక్యోపదేశకుడైతే, మంచి క్రైస్తవుడైతే, దేవుని పని చేసేవాడైతే, అలాంటి వాడికి సాటి అయిన సహకారి వైపో. సహకారిగా పుడుతుంటే నువ్వేమైపోయావు? అపకారి వైపోయావు. సహకారికి అపకారి డాక్టర్, సహకారికి అపకారిగా తల్లి, సహకారికి అపకారిగా తండ్రి. ఆడపిల్లల్ని చంపే ప్రతి వాడు ఆపకారే. ఆవిడ పుట్టింది సహకారిగా. సహకారిని ఏం చేస్తావు? కడుపు కొయ్యాలంటావా? ఛా, నీకు అర్థం అవ్వలేదు. నేనెందుకు చావాలి నాన్న?
అబ్బాయైతే కడుపు మొయ్యాలా, అమ్మాయైతే కడుపు కొయ్యాలా. అబ్బాయైతే కడుపు మొయ్యాలా, అమ్మాయైతే కడుపు కొయ్యాలా. స్త్రీ జన్మ పరమార్థం తెలుసుకోవయ్యా, ఆమె లేకుంటే నువ్వు ఒంటరివాడయ్యా. స్త్రీ జన్మకు పరమార్థం తెలుసుకోవయ్యా, దేవుడు స్త్రీనివ్వకుంటే ఒంటరివాడయ్యా. సాటి అయిన సహకారి స్త్రీ సేవకునికి తోడుంటే నిజమైన సహకారి స్త్రీ. సాటి అయిన సహకారి స్త్రీ సేవకునికి తోడుంటే నిజమైన సహకారి స్త్రీ. అబ్బాయైనా అమ్మాయైనా దేవుడిచ్చు బహుమానమే. అబ్బాయైనా అమ్మాయైనా దేవుడు చెక్కిన రూపమే. అబ్బాయైతే అమ్మ మోయాలా, అమ్మాయైతే కడుపు కొయ్యాలా. అబ్బాయైతే అమ్మ మొయ్యాలా, అమ్మాయైతే కడుపు కొయ్యాలా. చంపేశావు నీవు కన్నది కదా, వదిలేశావు నీకు బరువైనదా. చంపేశావు నీవు కన్నది కదా, వదిలేశావు నీకు బరువైనదా. స్త్రీ జన్మ పాపమని ఆడది నాకొద్దు అని గర్భంలో పసికందును చిదిమేస్తావా. స్త్రీ జన్మ పాపమని ఆడది నాకొద్దు అని గర్భంలో పసికందును చిదిమేస్తావా. పిల్లలు కావాలనే స్త్రీ పురుషుని చేశాడు, ఇద్దరు ఉండాలనే నీ గర్భంలో పెట్టాడు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానమేగా, స్త్రీ పురుషుని దేవుడు నిర్మించాలిగా. పక్షపాతి కాడని నువ్వు తెలుసుకో, నీలో ఉన్నది స్త్రీ పురుషులే తెలుసుకో. అమ్మాయి వద్దా అబ్బాయి ముద్దా, అబ్బాయైతే అమ్మ మొయ్యాలా, అమ్మాయైతే కడుపు కొయ్యాలా. అబ్బాయైతే అమ్మ మొయ్యాలా, అమ్మాయైతే కడుపు కొయ్యాలా. పురుషునిలో శుక్రకణాలున్నవి కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందాలి కదా. పురుషునిలో శుక్రకణాలున్నవి కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందాలి కదా. దేహం నిర్మించుటకు స్త్రీ అవసరమైతే దేహాన్నిచ్చే స్త్రీనే చంపేస్తావా. రక్షకుడే పుట్టుటకు కన్యక అవసరమైతే ఆ దేవుని సంకల్పం ఎదిరిస్తావా. ఎంతో మంది
మంది స్త్రీలనే కంటూ ఉన్నారు. కట్నాలిచ్చి వివాహాలు చేసేస్తున్నారు. స్త్రీగా పుట్టడమే నేరం అంటావా? ఆ దేవుని చేతి పనిని తప్పంటావా? నిర్మించినది దేవుడని చెప్పవా? స్త్రీ పురుషుని ఇస్తుంటే గమనించవా? ఆడపిల్ల వద్ద జన్మనిచ్చే తల్లెవరి కొద్దా? అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా, అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా? అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా, అమ్మాయి అయితే కడుపు తీయాలా?